మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా వారి శక్తికి మించి, వారి స్తోమతకి మించి ఆ కానుకని, ఆ చందాన్ని పోగు చేసి ఇవ్వటం, పౌలు గారు బర్నబా దగ్గర పాదాల దగ్గర పెట్టడం, పౌలు గారి దగ్గర బర్నబా గారి దగ్గర పెట్టడం, ఆ సొమ్మును, ఆ చందా సొమ్మును మళ్ళీ ఎవరు తీసుకెళ్ళి ఇస్తారు అంటే, ఆ సొమ్మును పౌలు గారు, బర్నబా గారు మళ్ళీ సెకండ్ టైం, ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చే పౌలు గారు సెకండ్ టైం మళ్ళీ యెరూషలేముకి వెళ్తారు. గమనిస్తున్నారా? ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు? ఎక్కడి నుంచి వెళ్ళారు? దమస్కు నుంచి యెరూషలేముకి ఫస్ట్ టైం వెళ్ళారు. ఇప్పుడు అంతియోకయ నుంచి యెరూషలేముకి సెకండ్ టైం వెళ్తున్నారు. యెరూషలేముకి మళ్ళీ పౌలు గారు సెకండ్ టైం వెళ్తారు. దేని గురించి అంటే, ఆ రోజు రాబోతున్న కరువుని దృష్టిలో పెట్టుకొని వీరికి సహాయం చేయాలి. అంత్యోకయలో ఉన్న సంఘానికి సహాయం చేయడానికి అంత్యోకయ వాళ్ళు ఇచ్చిన చందాను పోగు చేసి, ఆ చందాన్ని తీసుకుని వెళ్ళటానికి పౌలు గారు, బర్నబా అంత్యోకయ నుంచి బయలుదేరుతూ యెరూషలేముకి వెళ్తున్నారు. పౌలు గారు సెకండ్ టైం ఇక్కడికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తాడు. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకయకు వచ్చిర్రి. వారిలో అగబు అని ఒకడు నిలవబడి, భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించింది. చూసారా? మీరు ఎక్కడా కూడా బైబిల్ అనేది ఎంత చారిత్రాత్మక, ఎంత హిస్టారికల్ గా చెప్తుందో ప్రతి విషయాన్ని. ఆ రోజు ఎవరున్నారు? ఆ రోజు రోమా ప్రభుత్వంలో ఎవరున్నారు? ఏ చక్రవర్తి కాలంలో జరిగింది? ఈ కరువు ఎప్పుడు వచ్చింది అని చెప్పి అన్నప్పుడు, ఈ కరువు ఎవరి కాలంలో వచ్చింది అంట? ఎవరి కాలంలో వచ్చింది అంటే, ఇది క్లౌదియా చక్రవర్తి కాలంలో ఈ కరువు వచ్చిందంటండి. ఆ విషయాన్ని కూడా ఇక్కడ చక్కగా రాశాడు. చూసారా? అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించను. అప్పుడు ఇది బైబిల్ అనేది చాలా మంది కల్పితము, పిట్ట కథ అని చెప్పి అన్న వాళ్ళకి ఇదిగో అండి హిస్టారికల్ ఎవిడెన్స్. బైబిల్ అనేది కల్పితం కాదు, కట్టు కథ కాదు. ఇది చారిత్రాత్మక గ్రంథం, దేవుడు రాయించిన గ్రంథం, పరిశుద్ధాత్మ శక్తి చేత అనేక మందిని ప్రేరేపించి ఇది రాయించాడండి బుక్. అద్భుతమైన గ్రంథం. అలాగే ఒక చరిత్రకారుడు ఉన్నారు. ఆయన పేరు జోసెఫస్. ఆయన పేరు ఏంటంట? జోసెఫస్ ఫ్లేమియస్ అనే చరిత్రకారుడు. ఆయన పేరు జోసెఫస్ ఫ్లేమియస్. ఆయన ఆ చరిత్రకారుడు కూడా ఆ మాట ఏం చెప్పాడు అంటే, క్లౌదియా చక్రవర్తి కాలంలో ఒక పెద్ద కరువు వచ్చింది. ఆ కాలంలో పెద్ద కరువు రావడం, ఆ కరువులో అనేక మంది చనిపోవడం, అనేక మంది నిరాశ్రయులు అయిపోవడం, ఆ కరువుకి తట్టుకోలేక అనేక మంది చనిపోవడం జరిగింది అని చెప్పి జోసెఫస్ ఫ్లావియస్ గారు కూడా తన చరిత్ర గ్రంథంలో రాయటం అనేది జరిగింది. ఎంత చారిత్రాత్మక, ఎంత ఎవిడెంటికల్ గా, ఎంత చక్కగా గ్రంథం అండి ఇది. ఇది ఏ సమయంలో జరిగింది, అక్కడ ఉన్న రాజు ఎవరు, ఆ టైంలో ఏం జరిగింది అని చక్కగా ఎవిడెన్స్ తో ఉన్న గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ తప్ప ఈ ప్రపంచంలో ఏ బుక్ లేదండి. అద్భుతమైన గ్రంథం, దేవుడు రాయించిన గ్రంథం అండి. ఆ రోజు ఏం జరిగింది అంటే, వీళ్ళు మళ్ళీ అక్కడి నుంచి అంత్యోకయ నుంచి యెరూషలేముకి వస్తారు. యెరూషలేంలో ఉన్న సంఘాన్ని దర్శించి పేతురు గారితో, అలాగే మళ్ళీ వారితో మాట్లాడి వారికి ఆ చందాన్ని ఇచ్చేసి అక్కడి నుంచి పంపుటకు ఏంటంటే, అప్పుడు మనం 29వ వచనం 11వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే, అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించిన. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయలో కాపురం ఉన్న సహోదరులకు శక్తి కొలది సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, పౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దాన్ని పంపిర్రి. అంటే సెకండ్ టైం పౌలు గారు యెరూషలేముకు వెళ్తున్నారు రక్షించబడిన తర్వాత. అప్పుడు మనం ఈ 11వ అధ్యాయం ఎండింగ్ వచ్చాం కదా. ఇప్పుడు 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 12వ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుంది అంటే, యాకోబు గారు ఖడ్గం చేత చంపబడతారు. యాహాను సహోదరుడైన యాకోబు గారు ఖడ్గం చేత చంపించబడతారు. కారణము క్రీస్తుని ప్రకటిస్తున్నారనే కదండి. ఆ రోజు సౌలు సమ్మతించిన, ఆ రోజు పౌలుగా ఉన్న సౌలు కావచ్చు. ఎందుకు ఏంటి అంటే, ఆ రోజున్న క్రైస్తవ్యం అంటే ఆ రోజే కాదండి, ఈ రోజుకి కూడా ఇది ఒక మతము అంటారు కదా, ఇది మార్గం నాన్న అని చెప్తే వినరు కదా. ఇదేదో అన్నిదా భావిస్తారు, హేళనగా చూస్తారు. ఇది విదేశీ మతం అంటారు, మత మార్పిళ్ళు అంటారు, ఎన్నో అంటారండి. కానీ ఆ రోజు కూడా ఇదే హింస, ఇదే వ్యతిరేకత. ఆ రోజు ఏం జరిగింది? యాకోబుని హేరోదు అగ్రిప్ప 2 యాకోబుని ఖడ్గంతో చంపించేస్తాడు. కారణం క్రీస్తుని ప్రకటిస్తున్నందుకు. ఆ రోజు ఏం జరిగింది? యాకోబుని చంపించేశాడు. అది యూదులకి ఇష్టమైన కార్యంగా ఉందంటండి. అది యూదులకి ఇష్టం ఏంటి? క్రైస్తవ్యం అన్నా, క్రైస్తవం విస్తరిస్తున్న, క్రైస్తవుని హింస పెట్టడం, క్రైస్తవుని చంపేయడం యూదులకి ఇష్టమైన కార్యంగా ఉంది. ఆ తర్వాత పేతురు గారిని కూడా బంధించేయడం, పేతురు గారిని కూడా చెరసాల్లో పెట్టించేయడం,
మర్నాడు ఆయన్ని చంపించేద్దామని చెప్పి పండగలో చంపిందాం, పేతురు గారిని పట్టి తెచ్చి బంధించి చెరసాల్లో పెట్టి బంధించి చంపేద్దామని చెప్పి వాళ్ళు పన్నాగలు పన్ని పేతురు గారిని తీసుకొచ్చి చెరసాల్లో అనేక మంది, ఎంతమంది, ఏకంగా 16 మంది సైనికుల మధ్య 16 మంది సైనికుల మధ్య ఆ సైనికులకి ఎక్కడ తప్పించి, అంతకుముందు పేతురు గారు తప్పించుకుంటారు కదండి, ఏ దేవత వచ్చి తప్పించబడతాడు, అలాగే మళ్ళీ ఇప్పుడు తప్పించుకుంటారని చెప్పి ఈసారి సైనికులు పేతురు గారితోనే ఉండి వారి సంఖ్యల్ని వీరి చేతికి, వీరి సంఖ్యల్ని ఆరి చేతికి వేసుకొని పేతురు గారు ఎక్కడ తప్పించుకుని పోకుండా కావలి ఉంచినప్పుడు పేతురు గారు శుభ్రంగా పడుకుంటారు. కారణం ఆయనకి తెలుసు ప్రభు నన్ను రక్షిస్తాడని చెప్పి. ఆ రోజు అన్నట్టుగానే ప్రభు వచ్చాడు, పేతురు గారిని విడిపించి అక్కడి నుంచి తప్పిస్తాడు. ఇవన్నీ కూడా మనం 12వ అధ్యాయంలో చదువుకుంటాం. చివరికి వచ్చేటప్పటికి మనం ఏం చూస్తామంటే పేతురు గారు తప్పించబడడం, ఆ తర్వాత ఏం జరిగింది అంటే మనం 12వ అధ్యాయం చివరిని చూసినట్లయితే ఎక్కడైతే చూసారా యెరూషలేములో కూడా దేవుని వాక్యం వాళ్ళు అనుకున్నారు, ఇదే ఎక్కడ చూసినా ఇదేనండి, యాకోబుని చంపించేస్తే క్రైస్తవ్యం ఆగిపోతుంది అని చెప్పి అనుకున్న వీళ్ళు ఏం జరిగిందో తెలుసండి, క్రైస్తవ్యం విస్తరించడం మొదలుపెట్టిందంటే. ఇదిగో 24వ వచనం, యాకోబుని చంపించేస్తే క్రైస్తవుల్లో భయం వస్తుంది, క్రైస్తవ్యం వ్యాపించదు అని చెప్పి వాళ్ళు అనుకొని యాకోబుని చంపించారు. కానీ క్రైస్తవ్యం ఏమైందంట, 24వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచూ ఉండెను. ఇంకా ఎక్కువైపోతుందంటండి బాబు. అందుకని క్రైస్తవుల జోలికి రావద్దు, వాళ్ళు అలాగే విస్తరిస్తూ ఉంటారు, మీరు ఆపినా ఆపకపోయినా. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగే బర్నబాయు పౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరు గల యాహారును వెంటబెట్టుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిర్రి. యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఎక్కడికి? అంతియోకయకి వచ్చేసారు. ఎక్కడి నుంచి వెళ్ళారు వీళ్ళు? అంతియోకయ నుంచి చందాను అక్కడ ఉన్న సహోదరుల చేత చందా పోగు చేయబడి రాబోతున్న కరువు నిమిత్తము ఇక్కడికి యెరూషలేము తీసుకొచ్చి యెరూషలేములో ఉన్న వారి సంఘాన్ని కృష్ణపరచులను అడిగి వారికి ఈ చందాన్ని ఇచ్చి వారి దగ్గర ఉన్న అక్కడ మార్కు అనే మారు పేరు కలిగిన యాహాన్ను వెంటబెట్టుకొని ఎక్కడికి వచ్చారు? మళ్ళీ అంతియోకయకు వచ్చారు. మార్కుని వెంట పెట్టుకుని రావడం గల కారణం, బర్నబా గారికి మార్కు సమీప జ్ఞాతి, అంటే బంధువు. అంటే ఎవరు అంటే మేనలుడు. ఇదే మనం చూసినట్లయితే కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. సమీప జ్ఞాతి, అందుకనే పరిచర్యకి తీసుకొద్దాము అంటే నా మేనలుడు ఆ పరిచర్యలో వాడబడాలని చెప్పి బర్నబా గారి యొక్క ఆకాంక్ష. పౌలు గారికి ఆ మాట చెప్పినప్పుడు పౌలు గారు యాక్సెప్ట్ చేశారు. కానీ సెకండ్ జర్నీలో యాక్సెప్ట్ చేయడం కారణం ఏంటంటే మధ్యలో పంపూలియాలో పనిలో ఉన్నప్పుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. అందుకని సెకండ్ టైం ఆయన ప్రిఫర్ చేసినప్పుడు పౌలు గారు ఒప్పుకోరు. అప్పుడు వాళ్ళలో తీవ్రవాదం జరిగి వారు వేరైపోతున్నట్టుగా మనం చూస్తాం. ఫస్ట్ మిషనరీ జర్నీ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇప్పుడు 12వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు అంతియోకయ వచ్చేస్తారు. అంతియోకయలో ఉన్న సంఘాన్ని తను కేంద్రంగా చేసుకొని పౌలు గారు, బర్నబా గారు మొదటి మిషనరీ జర్నీని స్టార్ట్ చేస్తారు. అంటే 13వ అధ్యాయంలో మొదటి మిషనరీ జర్నీ, 16వ అధ్యాయంలో సెకండ్ మిషనరీ జర్నీ, 19వ అధ్యాయంలో థర్డ్ మిషనరీ జర్నీ. ఆ తర్వాత కైసరికి వెళ్ళటం, అక్కడి నుంచి రోమా ప్రయాణం, అక్కడి నుంచి మళ్ళీ రెండోసారి రోమాలో చెరలో ఉండటం, అక్కడ నీరో చేతుల్లో పౌలు గారు చనిపోవడం. ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో ధ్యానించబోతున్నాం. అంటే మార్కుని వెంట పెట్టుకొని పౌలు గారు, బర్నబా గారు ఇద్దరు కలిసి అంతియోకయకు వచ్చారు. అక్కడ అంతియోకయలో ఏం జరిగింది, అక్కడ ఏమేమి దేవుడు వారికి ఏ విధంగా పరిచర్యకు పంపించమని వారికి అక్కడ ఉన్న పరిశుద్ధులకి ఏ విధంగా చెప్పారు, ఈ విషయాలన్నీ కూడా పౌలు గారి మొదటి మిషనరీ జర్నీ, పౌలు గారి యొక్క మొదటి మిషనరీ ప్రయాణం మనం రాబోయే రోజుల్లో ధ్యానించుకోబోతున్నాం. ఆ విషయాలు మనం చక్కగా క్షుణ్ణంగా ఇంకా పరిశీలనగా నేర్చుకుందాం. మెట్టుకు ఈ పౌలు గారు చరిత్ర మనం ధ్యానించాం. అద్భుతమైన, ఒకప్పుడు ఉన్మాదిగా, ఒకప్పుడు క్రీస్తు అంటే పడనివాడిగా, ఒకప్పుడు వ్యతిరేకగా ఉన్న పౌలు కాస్త క్రీస్తు శిష్యుడిగా, క్రీస్తు కోసం ఎటువంటి మాట అంటాడంటే, ఎటువంటి పదప్రయోగం చేస్తాడంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే. ఏంటంటే బ్రతుకుట క్రీస్తంట, చనిపోవటం మేలంట. చనిపోవటం లాభమే. నేను బ్రతికితే ఒకప్పుడు క్రైస్తవులను చంపడమే ప్రాణాధారంగా భావించిన ఈ పౌలు కాస్త బ్రతుకుట క్రీస్తే అంటాడంటే ఎంతగా మారిపోయాడండి. తన ప్రాణాన్ని కూడా తనకు ఒకప్పుడు ఏవేవైతే లాభ సాధనాలుగా, ఏవైతే తనకు ఇష్టంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా అతను ఏమంటాడంటే,
పౌలు గారు ఏమంటారంటే పెంట కింద ఎంచుకుంటున్నాను, అదంతా నాకు పెంట. నేను ఏదైతే ఆశించానో, ఏదైతే ఆ సనహరిడిని సభలో ఒక సభ్యునిగా ఉండాలి అని చెప్పి ఆశించానో అదంతా నాకు పెంట. నాకు ఏదైతే ఒక ధర్మశాస్త్ర నిష్ఠ గరిష్ట కలిగిన ఒక వేదాంతిగా, ఒక పండితిగా ఉన్న నాకు అది ఇప్పుడు నాకు పెంట. క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కడు కూడా ఈ లోకాన్ని పెంటగా అంగీకరించడానికి గల కారణం మన పౌరస్థితి. అదే పౌరు చెప్తాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉంది, ఇక్కడ మన పౌరస్థితి లేదు. అందుకనే చెప్తాడు ఆయన. ఈ విషయాలు మనం ధ్యానించబోతున్నాం రాబోయే రోజుల్లో. మొదటి మిషనరీ జర్నీ ధ్యానించబోతున్నాం. పౌలు గారు మొదటి మిషనరీ జర్నీ, మొదటి ప్రయాణం ధ్యానించబోతున్నాం. గమనించాలి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి దీన్ని పంపించండి. తద్వారా కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ నొక్కండి. తద్వారా ఈ మెసేజ్ అనేక మందికి చేరుతుంది, వాళ్ళు విని ఆశీర్వదించబడతారు. అలాగే సపోర్ట్ చేయండి. మీ అవసరతలు ఏవైనా ఉండే, ప్రార్థనా అవసరతలు ఏవైనా ఉంటే గనక నా నెంబర్కి సంప్రదించండి. నా నెంబర్ వచ్చి 6305982889 6305982889. ఇది నా మొబైల్ నెంబర్. ఏవైనా మీ ప్రార్థన అవసరతలు ఉంటే నాకు కాల్ చేయండి. ఏదైనా మీకు సందేహాలు ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. దేవుని పరిచర్యలో ఉన్నాను. మీరు అన్ని విధాలుగా, అన్ని రకాలుగా మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అన్ని విధాలుగా నాకు మీ సపోర్ట్ అందించాలని మీ ఆత్మీయ సహోదరునిగా నేను కోరుకుంటున్నాను. నా పేరు ఆనంద్ కుమార్. గమనించండి. అలాగే మనం రాబోయే రోజుల్లో మరింత దగ్గరగా, మరింత లోతైన విషయాలు మనం ధ్యానించబోతున్నాం కాబట్టి నా గురించి కూడా ప్రార్థించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ, ఆయన పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.